టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన అడ్డగోలు హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా రాజకీయ కాలయాపన చేస్తూ 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం ₹1,00,000 రుణమాఫీ వరకే చేసి కొందరి రైతులకు లబ్ధి పొందలేని మాఫీ చేయడం ఎందుకని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మండా నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నల్గొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతు భరోసా నిధులను ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశారని అన్నారు. హరీష్ రావు విసిరిన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించలేదో చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, అభిమాన్యు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మందడి శ్రీనివాస్ రెడ్డి, మాలే శరణ్య రెడ్డి, జమాల్ ఖాద్రి తదితరులు ఉన్నారు. రుణమాఫీ కింద ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటాన్ని చేసి ₹1,00,000 మాఫీ చేసినట్టు ప్రకటన చేసి పెద్ద పండుగల వాతావరణం తయారు చేసి అది మేము అడిగేది ఒకటే, నిజంగా మీరు ₹1,00,000 మాఫీ ఎవరికి చేసిరో మీరు ఇచ్చిన లిస్టు కాకుండా నిజంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో, ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళని జాబితా బయట పెట్టాలి. మీరు ఎవరికి ఇచ్చిర్రు, ఏ విధమైనటువంటి దాంట్లో ప్రతిపాదనలు చేసిరు, ఎంతమందికి ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసిరు చెప్పాల్సిన అవసరం ప్రజలకు తెలియాలి. చాలామంది ₹1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకి మాఫీ కాలేదు. మరి ఎవరు అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 2018 వరకు 14 నుంచి 18 వరకు ₹99,999 రుణమాఫీ చేసి ₹1,00,000 రుణమాఫీ చేసే లోపే ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ₹19,000 కోట్ల ఒక ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే ₹19,000 కోట్ల చెల్లించేది. మరి అలా ₹6,000 కోట్లతో మీకు రాష్ట్రం మొత్తం కూడా రుణమాఫీ ఎట్లా చేయగలిగారో మరి చెప్పాలి. ఎంతమందికి చేసిరు, లబ్ధిదారులు ఎవరు, అది చెప్పకుండా మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని చాలా వరకు ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మరి అటువంటిప్పుడు ఇవాళ ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెడతారు? ఆంక్షలు పెట్టకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను అందరిని ఒకటే పక్షంగా చూసింది. రైతులు అందరూ కూడా బాగుండాలి, ఈ రైతాంగం కష్టంలో ఉండొద్దని. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో ఏదైతే రైతు బంధు అంటే ఇప్పుడు రైతు బీమా అంటారు, రైతు భరోసా అంటారో, ఎవరైతే లబ్ధిదారులు అందరికి కూడా ఇవాళ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు గారిని అప్పుడే ఏదో ఇచ్చినట్టు వీళ్ళు పైసలు కేసీఆర్ గారిని దూషించడం, హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పడం. ఇవాళ ఆయన చెప్పింది ఏంది అసలు? సంగారెడ్డిలో విలేకరులు అందరూ కూడా కలిసి ₹2,00,000 ఆగస్టు 15 లోపల ఇస్తా అని చెప్తున్నాడు. మరి దీనికి ఏమంటారు అంటే, ₹2,00,000 ఇస్తా అని చెప్పిన దాని మీద పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తా అన్నారో అందులో 13 అంశాలకు సంబంధించిన హామీలు ఇచ్చిండ్రు. ఇవన్నీ 100 రోజుల్లో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా. ఒకవేళ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం సమర్పిస్తే 2 పత్రాలు అక్కడ పెడదాము. చేస్తేనేమో ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఆయన రాజీనామా చేయాలని చేసిండు. ఆ సవాల్ను స్వీకరించలేదు. స్వీకరించకపోగా ఇప్పుడు నిన్న ₹1,00,000 అది కూడా సగం మంది రైతులకు ఇచ్చి మేమేదో చేసేసినాం, రైతులకు న్యాయం చేసినాం, ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయాలని మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజీనామాలు ఎన్నోసార్లు చేశారు. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులన్నిటి కూడా రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళు. ఇవాళ ఏదో ఈ వీళ్ళలేగా ఎమ్మెల్యే పదవులకు ఆశపడ్డవాళ్ళు కాదు. ఆ రోజు పదవులను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయింది కాబట్టే ఇవాళ తెలంగాణను తీసుకురాగలిగినాం. ఆ రోజు ఎమ్మెల్యే